జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవం తిరుప్పావై పాసురాలలో ఈ రోజు 6వ పాసురం గురించి తెలుసుకుందాం. తిరుప్పావై 6వ పాసురం విశిష్టతను మనకు తెలియచేస్తున్న వారు శ్రీమాన్ ఎన్ శ్రీనివాసాచార్యులు గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఉన్నారు, సంతోష్ నగర్. పాశురం యొక్క విశిష్టతను వారి మాటల్లో విందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. 6వ పాశురము విశేషార్థం తెలుసుకుందాం. உள்ளம் சிலம்பினகான் புள்ளரையின் கோயலில் வெள்ளை விழிசங்கன் பேரரவங் கேட்டிளையோ பிள்ளாய் எடுந்திராய் பைமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கடிய காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தனை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ள விடுந்து அரியன்ன பேரரவம் உள்ளம்புந்து குளிர்ந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఆరో పాశురంలో విశేషార్థం తెలుసుకుందాం. ఆండాడు తల్లి చెబుతుంది, ఓ చిన్నదాన, తెల్లవారనుటకు సూచించుచు పక్షులు కిలకిల రావములు చేయుచున్నవి. లెమ్ము, ఖగరాజు వాహనుడైన శ్రీనారాయణుని దివ్య సన్నిధియందు సమయపాలన సూచించు చేసడి శంఖములు కూడా మ్రోగుచున్నవి. పూతన విషము పాలు క్రోలి ఆమెను సంహరించిన మహాత్ముడు శకటాసురుని పారతాడన చేత భగ్నము చేసిన వాడును క్షీరాబ్దిలో ఆదిశేషునిపై పవళించి యోగ నిద్ర అనుభవించుచున్నవాడైన ఆ మానవుని తమ మనోమందిరములో నిలుపుకొని మహర్షులు యోగులు హరి 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 అనుచు స్మరించుచుండుటకు మమ్ములను మేల్కొల్పినది. వెంటనే లేచి రమ్ము, మన వ్రతము పరిసమాప్తి కాగలదని చెప్పేసి నేటి విశేషమైన పాశురంలో మరొక గోపికను లేపుతుంది ఆండాళ్ తల్లి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన ఆలయ దర్శనం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయము, కమలానగర్, వనస్థలీపురం. ఈ దేవాలయము ఈ కమలానగరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. ఈ టెంపుల్లో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి మెయిన్ టెంపుల్, కానీ అందరి దేవుళ్ళు ఉన్నారు. సాయిబాబా, నాగదేవతలు, నవగ్రహాలు, వినాయకుడు, ఇలా మనకు ముఖ్యమైన పండగలకు అందరి దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరికి పూజలు చక్కగా జరుగుతాయి. ప్రతి గురువారము అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు ధనుర్మాసంలో ప్రతిరోజు తిరుప్పావై జరుగుతోంది. ధ్వజస్తంభము కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. శ్రీరామనవమికి కళ్యాణం ఉంటుంది. సామూహికంగా అందరూ జంటలుగా కూర్చొని కళ్యాణం చేస్తారు. స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ ఉంది. ఇక్కడే ఆకు పూజలు అవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చక్కగా ఆళ్వార్లు కొలువై ఉన్నారు. ఆళ్వార్లకు కూడా చక్కగా పూజలు జరుగుతాయి. ఇంకా గుడి ప్రాంగణంలో స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇవి నవగ్రహాలు. వినాయకుడికి గుడి, ఈమె నాగలక్ష్మి దేవత ఉంటారు. పూజలు జరుగుతూ ఉంటాయి నాగలక్ష్మి దేవికి కూడా. ఇక్కడ నాగదేవత కూడా ఉన్నారు. మనం నాగుల చవితికి పాలు పోయడం అలాంటివి చాలా చక్కగా జరుగుతాయి. నేను ఈరోజు దీపం వెలిగించాను. ధనుర్మాస సందర్భంగా ఈరోజు మనము శ్రీ సీతారామస్వామిని మరియు లక్ష్మణుణ్ణి, ఆంజనేయ స్వామిని అందరినీ ఈరోజు దర్శించుకున్నాము.
మంగళహారతి పాటను కూడా వినేద్దాం. ఓ గోదా గోదా ఓ దివ్య గోదా అలరుల తులసి వనమున ఆవిర్భవించి అలరుల తులసి వనమున ఆవిర్భవించి సరముల ధరించి రంగనాథున కర్పించి సరముల ధరించి రంగనాథున కర్పించి మేమారకమ్మ వేగరమ్మ ఓ గోదా గోదా ఓ దివ్య గోదా రంగని సేవకు నీవు రమణులతో గూడి రంగని సేవకు నీవు రమణులతో గూడి ముందుగా మార్గడిలో 30 పాటలు పాడి ముందుగా మార్గడిలో 30 పాటలు పాడి మేరించురల్లి జనకల్పవల్లి ఓ గోదా గోదా ఓ దివ్య గోదా. 7వ పాశురముతో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ ఛానల్కి మీరందరూ సబ్స్క్రైబ్ అవ్వాలని కోరుకుంటున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.